హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు బీరకాయ పచ్చడి చేసుకుందామండి. బీరకాయలు కూడా చాలా బాగున్నాయి లేతగా. అంతకుముందు కర్రీ పెట్టాను కాబట్టి ఈసారి పచ్చడి చేసుకుందామండి. సో దానికోసం అయితే కొద్దిగా ఒక 2 స్పూన్స్ నువ్వులు, అలాగే నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ ముక్కలు. తొక్క పైన ఉంటుంది కదండి, పీచు లాంటిది, దాన్ని తీసుకోవాలి, దాన్ని పీల్ చేసుకోవాలి. తొక్కతోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ విటమిన్స్ కూడా బాగుంటాయండి. కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయ పలుకులు, ఒక 3 టమాటాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే వీటన్నిటిని వేయించుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. ఓకేనండి, కళాయి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ మనం ఈ నువ్వులు వేయించేసుకుందాం అండి. కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసుకుందాం. కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి అవి వేయించేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకుందామండి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు కూడా వేసుకుందామండి. నేను పౌడర్ ఉంది, పౌడర్ వేస్తాను వేగేటప్పుడు. ఈ మిరపకాయలు కూడా తీసుకుందామండి. ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు ముక్కలుగా తుంచి వేసుకోవాలండి, లేకపోతే తుల్లిపోతుంది కదా. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నామండి. మిరపకాయ కలుపుకున్నాక మనం అసలు టమాటా కూడా వేసుకున్నామండి. ఓకేనండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఎందుకంటే మనం ఇందాక ఎండుమిర్చి వేయించినప్పుడు కొద్దిగా వేసాం కదండి. కొద్దిగా వేసుకుంటే పచ్చడి కాబట్టి ఆయిల్ తక్కువతో కూడా చేసుకోవచ్చండి. మనం వేయించుకున్నప్పుడే వాటర్ అనేది వస్తుంది కదా బీరకాయలోంచి, దాంతోనే బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం టొమాటోస్ వేసుకుందాం. ఓకేనండి, టమాటాలు కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇది పసుపు వేసి వేయించుకుందాం అండి. ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. ఉప్పు వేస్తే ఇంకా బీరకాయలోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి తొందరగానే. బీరకాయ పచ్చడి కూడా చాలా కర్రీ లాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ అయితే అలాగే ఐరన్ నువ్వుల్లోని ఐరన్ ఉంటుంది, అలాగే బీరకాయలో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి కదండి. అప్పుడు అయినా నెక్స్ట్ బ్లడ్లోని షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుందండి, బాడీని కూడా కూల్ చేస్తుంది. ఓకేనండి, వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. బాగా మగ్గుతుంది కదా, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయింది కదా, చూసారా వాటర్ అంతా, బీరకాయ అంటేనే వాటర్ కదండి, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు. ఈసారి మూత పెట్టుకోకుండా ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోయే వరకు వేయించుకుందామండి. తర్వాత కొద్దిగా నేను చెప్పాను కదండి, ధనియాలు పౌడర్ వేస్తున్నాను. ధనియాలు పౌడర్ ఉంది కదా, పౌడర్ చేసాను, పాడైపోతున్నాయి అనేసి పౌడర్ చేసానండి. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు మనం ఇలాగ ఉంచుకుంటే వాటర్ అంతా ఇంకిపోద్ది కదా, అప్పుడు చల్లారాక. ఓకేనండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక రోట్లో వేసి రుబ్బేసుకుందాం అండి. ఓకేనండి, మనం ఇది ఎలా రుచిగా. ఓకేనండి, ఇలా రోల్ని నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా నీట్గా తుడిచేసుకోండి. తుడుచుకున్నాక మనం ముందుగా వేయించి తీసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, నువ్వులు, అలాగే వెల్లుల్లిపాయ పలుకులు, ఇవి ఫస్ట్ దంచుకుందామండి. ఇవి కొంచెం మెత్తగా దంచుకున్నాక అప్పుడు మనం మిగతా కూడా వేసుకుందాం. రుబ్బురాయి అయితే ఈజీగా అయిపోతుందండి, అది రుబ్బుకుంటే ఇది కొంచెం బండ
దీంతో దంచుకోవడం కదా టైం పడుతుంది. అదే రుబ్బురాయి అయితే చక్కగా ఇలా నూరేసుకుంటాం కదా. ఓకేనండి, ఇవి నువ్వులు, మన నువ్వుపప్పు, ఎండుమిర్చి అవి కూడా నలిగాయి కదండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. రోల్ చిన్నది కదండి, కొద్ది కొద్దిగా వేసి దంచుకోవాలండి, చిన్నది కదా. స్మూత్గా మెల్లగా అనాలి, లేదంటే మన మొహం మీద తులుతుంది. ఇలా రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదండి. మిక్సీ అంటే 2 నిమిషాలు అయిపోతుంది అనుకోండి. ప్రతిదీ మిక్సీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా రుబ్బుకుంటే కూడా బాగుంటుంది. ఓకేనండి, అలా బాగా కొంచెం బీరకాయ కదా, చెప్పాను కదండి, మెల్లగా దంచుకోవాలి, లేదంటే తుల్లిపోతుంది. అదే రాయి అనుకోండి, రుబ్బు రోలు అయితే మనం రుబ్బుతూ ఉంటే నలిగిపోద్ది. ఇది కొంచెం కర్ర కాబట్టి, బండ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఓకేనండి, ఇది కొంచెం నలిగింది కదా, మనం మిగతా ముక్కలు కూడా వేసుకుందాం. ఓకేనండి, ఇది నలిగింది కదా, మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా ముక్కలు కూడా వేసుకుందాం అండి. మిగతా ముక్కలు కూడా వేసి రుబ్బేసుకుందాం అండి, అయిపోతాయి. తెచ్చితే పోపు వేసుకోవచ్చండి, కంపల్సరీ పోపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీరకాయ పచ్చడికి ఇలానే బాగుంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చండి, అది మన చాయిసే. నేనైతే పోపు వేయట్లేదండి, నేను ఇలాగే చేస్తాను బీరకాయ పచ్చడి. ఓకేనండి, పచ్చడి అయిపోయింది. మనం ఇందాక ముందుగా రుబ్బుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఫస్ట్ మిరపకాయలు కారం, ఎన్ని మిరపకాయలు ఉంటుంది కదండి, అదంతా అలా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుందండి రుచిగా. మిక్సీ అయితే ఫైన్గా చేసుకుంటాం కదండి, ఇలాగే చాలా రుచిగా ఉంటుంది. తొక్కు తగులుతూ ఉంటే పీచులాగా టేస్ట్గా ఉంటుందండి. ఇక మిరపకాయలు ఓకేనండి, దీన్ని తీసేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకోండి. చెప్పాను కదండి, నేనైతే తాలింపు వేయట్లేదు. ఓకేనండి. ఓకేనండి, ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. అంటే ఎస్పెషల్లీ రైసు, మన టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశకు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బీరకాయ రోటి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.